రాకాలోకంకి స్వాగతం. ముస్లిం ఏర్పాటువాదాన్ని ప్రోత్సహించి మైనారిటీ ఓట్లతో వైతరిని దాటాలని ప్రయత్నించినట్టయితే ఏం జరుగుతుంది? బీహార్ ఫలితాలు దీనికి చాలా గొప్ప ఉదాహరణ. ఎందుకంటే బీహార్లో కేవలం ముస్లిం ఓట్లను నమ్ముకుని ముస్లింల ఆధారంగానే రాజకీయం చేసినటువంటి అన్ని పార్టీలు కుప్పకూలిపోయినాయి. ఘన విజయాన్ని ఎన్డీఏ కూటమి సాధించింది. దీనికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కేవలము ముస్లిములు కూడాను ఈ రకమైనటువంటి బుజ్జగింపు రాజకీయాల వల్ల తమకేమో కొమ్ములున్నాయని భావించినటువంటి బీహార్ ముస్లిములకు బహుశా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి అతి తక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. ఇప్పటికే ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాల్లో ముస్లిం ఎమ్మెల్యే లేని పరిస్థితి, ఉన్నా ఒకరిద్దరు ఉన్న పరిస్థితి. ఇప్పుడు బీహార్లో కూడాను అత్యల్ప సంఖ్యకి వచ్చారు. ఇప్పుడు బీహార్లో మొత్తము 11 మంది ముస్లిములు మాత్రమే గెలిచారు. గతంలో ఉన్నదానికన్నా 8 తగ్గింది. 17.7% ఓట్లున్నటువంటి ముస్లిములు 11 మందిని మాత్రమే నెగ్గించుకోగలిగారు. దీనికి కారణం ఏంటంటే తాము వేరన్నటువంటి భావనతోటి, వేర్పాటువాదపు ఆలోచనలతోటి మిగతా సమాజం నుంచి మేము భిన్నము, మా హక్కులు, మా డిమాండ్లు మా ముందు అందరూ తలొగ్గాలన్నటువంటి ఒక తప్పుడు భావన వల్ల దెబ్బతిన్నారు. నిజానికి 2015 నాటికి 24 ముస్లిం ఎమ్మెల్యేలు ఉన్నారు. 2020 నాటికి వాళ్ళ సంఖ్య 19కి తగ్గింది. ఈసారి 11కు పడిపోయింది. దీనిలో ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ముస్లిములను వీపున మోసి ముస్లిం ఓట్ల కోసమే జీవిస్తున్నట్టుగా నటించి పనిచేసినటువంటి 2 కుహనా సెక్యులర్ పార్టీలకు కూడాను ముస్లింలు తిరస్కరించారు. ఆర్జేడీ 18 మంది అభ్యర్థుల్ని పెడితే 3 నెగ్గారు. అది కూడా సీమాంచల్ ప్రాంతంలో. కాంగ్రెస్ 10 మందికి ముస్లింలకు టికెట్ ఇస్తే కేవలము 2 మాత్రమే నెగ్గారు. ఇక ఎంఐఎం నిజానికి 23 చోట్ల, అంటే సీమాంచల్లో 24 సీట్లు ఉన్నాయి, అందులో 23 చోట్ల ఎంఐఎం అభ్యర్థుల్ని పెట్టింది. అందులో 5 గెలిచారు. అంటే ముస్లిములు ఈ 11 మందిలో కూడాను 5 కుహనా సెక్యులర్ పార్టీలకు చెందారు. మేము ముస్లింల కోసమే పనిచేస్తామన్న పార్టీని ముస్లింలు నమ్మారు తప్ప అటు ఇటుగా ఉంటూ ముస్లిం ఓట్ల కోసమే రాజకీయాలు చేసేటటువంటి పార్టీలను 2వ 3వ స్థానానికి తిరస్కరించారు, వాళ్ళని పంపించేశారు. జనతాదళ్ సెక్యులర్ ఒక 4 ముస్లిం అభ్యర్థులకు టికెట్ ఇస్తే ఒక్కరు జుమాఖాన్ అనేటటువంటి వ్యక్తి మాత్రము విజయం సాధించారు. మిగతా 3 ఓడిపోయారు. అంటే ఈసారి మొత్తము 55-56 మంది ముస్లింలకు టికెట్లు ఇచ్చాయి పార్టీలు. మొత్తం అంతా కలిపి అందులో 11 మంది, అంటే 1/5వ వంతు మాత్రమే, దానికన్నా 10% కన్నా కొంచెం అటు ఇటుగా మాత్రమే గెలిచారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. ఇది గమనించాల్సినటువంటి విషయం. బుజ్జగింపు రాజకీయాలు, వేర్పాటు రాజకీయాల్ని భారతదేశపు ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఓటర్లు తిరస్కరిస్తారు. ఆ పార్టీలకు చావు దెబ్బ తప్పదు. ఆ రకమైనటువంటి వేర్పాటును ఎంజాయ్ చేద్దామని భావించేటటువంటి సామాజిక వర్గాలకు కూడా చావు దెబ్బ తప్పదు.